నెల్లూరు జిల్లాలోని అన్ని వర్గాల వాళ్ళు మనకు అన్యాయం జరిగిందని స్థాయికి వచ్చారు, మనని అవమానించిన స్థాయికి వచ్చారు. ఈ సునామీ ఈ వాటికి నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సమావేశంలో నెల్లూరు జిల్లా నుంచి 4 స్థానాలు ఖచ్చితంగా మనం గెలుస్తాం అని ఓ లిస్టు పెట్టుకున్నాడు ఆయన. అది ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, సర్వేపల్లి, వైనాట్, సూళ్లూరుపేట ఇన్ని చెప్పారు. కానీ ఎక్కడా కూడా నెల్లూరు సిటీ ఏమైంది, రూరల్ ఏమైంది, కోవూరు ఏమైంది, కావలి ఏమైంది అనే విషయంలో మాట్లాడలేదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ నెల్లూరు జిల్లాలో అవినీతి గురించి ప్రజలు ప్రశ్నించే స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? కావలి ఎమ్మెల్యే, అదే కోవూరు ఎమ్మెల్యే, మరి అదే బయటికి చెప్పిన సర్వేపల్లి ఎమ్మెల్యే. నిజానికి తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలోని అతి పెద్ద సవాల్ సర్వేపల్లిలో గోవర్ధన్ రెడ్డిని ఓడించడం. ఎందుకంటే ఆయన చేతిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 4 సార్లు ఓడిపోయాడు. అక్కడ 4 ఏళ్ళు అంటే 4 సార్లు ఓడిపోయిన 20 సంవత్సరాల నుంచి జెండా కట్టి ఇంకొక నాయకుడిని తయారు చేసుకోలేకపోవడం తెలుగుదేశం మైనస్ అయితే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అప్రతిహతంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే సమయంలో నన్ను కొట్టండి చూస్తానని గోవర్ధన్ రెడ్డి అంటున్నారంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అది సవాల్ కాదా? తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచించుకోవాలి. 4 సార్లు ఓడిపోయిన వాడికి టికెట్ ఇవ్వాలా, 5 సార్లు గెలిచిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలా అని లెక్కేసుకుంటే రేపు పొద్దున 2 సార్లు ఓడిపోయిన మీరు పర్సనల్ గా పోవకండి. You have no right to comment like that. No, you have no right to comment like that. మీరు ఏంది తెలుగుదేశం పార్టీ 5 సార్లు ఓడిపోయాడు. పార్టీ కోసం అతను పనిచేస్తున్నాడా లేదా అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంది అంటే చంద్రమోహన్ రెడ్డికి మీకు అంత చులకనైపోయాడా? ఈ రోజు పొలిట్ బ్యూరో మెంబర్ పార్టీ కోసం కంటిన్యూస్ గా పనిచేసిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి. మీరు ఊరికే హైదరాబాద్ లో కూర్చొని నెల్లూరు రాజకీయాలు చెప్పకండి ప్లీజ్. వద్దు, అది కరెక్ట్ కాదు. వద్దు, పర్సనల్ గా లీడర్ టార్గెట్ చేయబాకండి. ఏం మాట్లాడుతున్నారు మీరు ఊరికే? నేను చెప్పింది వినండి సార్. నేను అన్నది తెలుగుదేశం పార్టీ నాయకత్వం చూసుకోవాలన్నారు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా ఓడిపోయాడా, పార్టీ పరంగా ఓడిపోయాడని కాదు. ఇటువంటి నాయకులు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సర్వేపల్లిలో ఇప్పటి వరకు వేరే వాళ్ళని తీసుకురాలేదంటే దాని అర్థమైంది. ఈసారి చంద్రమోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. సర్వేపల్లి నుంచి గెలవబోయేది చంద్రమోహన్ రెడ్డి.